హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య. నేను మీ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ కాకుండా నేను స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి మీకు చెప్పాలనుకున్నాను. అంటే ఆల్రెడీ నేను బిజినెస్లో ఫెయిల్ అయ్యాను అనేది విషయం అయితే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫెయిల్ ఎలా అయ్యాను అంటే నేను సేల్ చేయి అంటే నా ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముడుపోక నేనైతే ఫెయిల్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటి అంటే నేను స్టాక్ తెచ్చిన కొన్ని రోజులకి ప్రెగ్నెన్సీ అనేసి తెలిసింది. సో అప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల కూడా హెల్త్ ఇంపార్టెంట్ కదా అనేసి ఫస్ట్ అయితే అది చూసుకున్నాను. ఇప్పుడు బాబుకి అయితే 1 year వచ్చేసింది. అండ్ అలాగే నేను తెచ్చిన స్టాక్ అయితే అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడైతే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో సేల్ చేద్దాం అంటే లైక్ స్టాల్స్ పెడదాం అనే ఒక ఆలోచన అయితే ఉంది. సో చూడాలి నేను ఎంతవరకు గో త్రూ అవుతాను అనేది. నా ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్గా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా ర్యాప్ అయితే చేసి పెడతాను. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న బ్యాంగిల్ కూడా నేను తయారు చేసుకున్నది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఫ్రాక్స్ పైకి లెఫ్ట్ హ్యాండ్ వాష్ పెట్టేసుకొని ఒక హ్యాండ్కి ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే సూపర్గా ఉంటాయి సింపుల్ బ్యాంగిల్స్ అంటే. ఇప్పుడైతే చాలా ట్రెండీలో ఉన్నాయి ఇవి. ఎక్కడ చూసినా ఈ బ్యాంగిల్సే ఉన్నాయి. అండ్ అలా అనేసి నేను కూడా స్టార్ట్ చేశాను. ఓన్లీ బ్యాంగిల్సే కాదండి, నా దగ్గర రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా వరకు అయితే సేల్ అయ్యాయి. ఇవి 1-2 అలా ఉన్నాయి చూపెడుతున్నాను. అండ్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా చేశాను. ఇవి ఒకసారి మళ్ళీ బ్లాక్ అయిపోయినా ఒకసారి మళ్ళీ తీసేసి మళ్ళీ మంచిగా చేయాలి. న్యూ కుందన్స్ పెట్టి లాగా. అండ్ ఇంకా అలాగే సెంటర్ క్లిప్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ మొత్తం పూజలు ఉంటాయి కదా, అదే వరలక్ష్మి అమ్మవారివి. సో ఆ పూజలు అయితే అందులో అయితే ఇవి బాగా హైలైట్ అవుతాయి. ఎందుకంటే ఇవి కూడా లక్ష్మీ కాసులే కదా, అలా అనేసి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఉంది. సో అప్పుడు బాగా సేల్ అవుతాయి అనేసి హోప్ చేస్తున్నా. చూడాలి నా బిజినెస్ ఎంతవరకు అవుతాను అనేది. నెక్స్ట్ అలాగే ఇంకా శారీ పిన్స్ కూడా చేశాను. ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇన్విజిబుల్ చైన్స్ అనేసి, అవి కూడా ఉన్నాయి. నేను 1 by 1 అయితే చూపిస్తాను. చిన్నపిల్లలకి కావాల్సిన సైడ్ క్లిప్స్ అవన్నీ కూడా మేక్ చేస్తాను. చాలా వరకు అయితే చాలా ఉన్నాయి, చాలా వేసాను. ఇంకా ఇవి వచ్చేసి చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా ఏదైనా శారీ కట్టినా, హాఫ్ శారీ కట్టినా వాళ్ళకి పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి కూడా చేశాను. చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఇలాంటి సైడ్ క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మేక్ చేశాను. బట్ చాలా వరకు అయితే సేల్ అయ్యాయి. అంటే సేల్ ఎలా అంటే నాకు తెలిసిన వాళ్ళకి, మా చుట్టాలలో అలా ఎలా కూడా సేల్ చేశాను అన్నమాట. చూడాలి, ప్రజెంట్ అయితే అనుకుంటున్నాం సేల్ చేద్దాం అనేసి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఇవి ఏంటంటే జడ బిళ్ళలు కదండి. ఇలా చిన్న క్యూట్గా ఉంటాయి. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికి పెట్టినా కూడా క్యూట్గా ఉంటాయి. జస్ట్ ఇలా నేను ఒక పైన పెట్టి చూపిస్తాను. ఇట్లా పెట్టుకుంటే చాలా అన్నట్టు లుక్ అయితే చాలా బాగుంటుంది కదా, అలా అన్నమాట. ఇలాంటివి చాలా చేశాను. ఈ ప్యాక్లో అయితే చేసి పెట్టుకున్నాను. మీకు నా అప్కమింగ్ వీడియోస్లో కూడా చాలా వరకు చూపెడతాను నేను ఏం చేశాను, నా ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి అనేది కూడా. నేను స్టాల్ ఎప్పుడు ఓపెన్ చేస్తాను, ఎలా ఓపెన్ చేస్తాను, నేను ఏ ఏరియాలో ఓపెన్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను. నేను ఇక్కడ వచ్చేసి భూపాలపల్లిలో ఉంటాను. ఈ వీడియో కనుక ఎవరైనా భూపాలపల్లిలో చూస్తూ ఉంటే తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి. నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను నేను స్టాల్ ఎక్కడ పెట్టబోతున్నాను అనేసి. దానికోసం అయితే చాలా ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా. స్టాల్ ఓపెన్ చేస్తున్నామంటే ఓపెన్ చేసాము అక్కడ పెట్టేసాము అన్నట్టు కాదు. స్టాల్లో మనం ఏ ప్రోడక్ట్స్ పెట్టాలి, ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళకి నచ్చే డిజైన్స్ లాగా అంటే ఇప్పుడు స్టాల్స్లో ఏంటంటే మనకు నచ్చిన డిజైన్స్ మాత్రమే అక్కడ ఎక్స్పోజ్ చేస్తాం. కొందరు ఎట్లా అంటే డిఫరెంట్గా కావాలనేసి ఉంటారు కదా. ఇక్కడ స్టాల్స్లో ఏ ప్రోడక్ట్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా చాలా పెద్ద ప్లాన్ వేసుకొని మాత్రమే స్టాల్ పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. ఏదో అలా పెట్టేసామా అంటే కాదు. ఇప్పుడు నా ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ సేల్ అవ్వాలి. ఆ తర్వాత మంచిగా ఉంది ఇంకా కావాలి అనుకుంటున్నా అంటే ఇలాగే ఈ బిజినెస్ అయితే కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి. మ్యాక్సిమం చాలా వరకు అయితే ఇలా ర్యాప్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇవన్నిటికీ డిజైనింగ్ చేస్తే చాలా బాగుంటుంది బ్యాంగ్స్. ఇలా ప్లెయిన్ అయినా కూడా వేసుకోవచ్చు, లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో
నా నేనేమేమి చేశాను అది కూడా చూపెడతాను. ఓకే, మనం ఇవాళ ఇంత ఇంట్రడక్షన్ అయింది కాబట్టి ఒక డిజైన్ కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ వచ్చేసి నేను లైట్ గ్రీన్ అనుకుంటా, ఇది అంత కరెక్ట్గా అయితే తెలియదు నాకు, ఈ కలర్ ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, లైట్ గ్రీనిష్లో అయితే ఉంది. సో ఈ బ్యాంగిల్కి అయితే డిజైన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటా బ్యాంగిల్ వచ్చేసి. అంటే ఇట్లా 3 పార్ట్స్గా ఎలా తీసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపెడతాను. ఇక్కడ వచ్చేసి ఇవి అయితే అప్లై చేస్తున్నా. మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చి ఒక పెద్ద కుందన్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఈ చైన్ అండి, బాల్ చైన్. అండ్ అలాగే రౌండ్ షేప్ కుందన్ అండ్ ఇంకా డైమండ్ షేప్లో ఉన్న కుందన్స్ కూడా యూజ్ చేసి ఒక చక్కటి డిజైన్ అయితే మీకు పెడతాను. ముందుగా ఇదైతే స్టిక్ చేసాక రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేశాను. మనం నెక్స్ట్ డిజైన్ కావాల్సింది అయితే ఇది బాల్ చైన్. దీని స్టార్టింగ్ ఎక్కడ ఉంది, దొరికేసింది. సో ఇదన్నమాట బాల్ చైన్. ఇప్పుడు మనకి ఎంత కావాలనేది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి, సో మనం ఈ కుందన్ ఒకసారి చుట్టూ తీసుకున్నామంటే నెక్స్ట్ సారికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇందులో ఎన్ని కుందన్స్ పడతా అనేది నెక్స్ట్ సారికి మనకి ఈజీగా తెలిసిపోతుంది. కొంచెం పేషెన్స్ కావాలి, అంత ఈజీ ఏం కాదు స్టిక్ చేయడము. చాలామంది ఈజీ అని అనుకుంటారు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మనం ఖచ్చితంగా పేషెన్స్తో ఉంటేనే మనం ఏ డిజైన్ అయినా చేయగలుగుతాము. అందరూ అనుకుంటారు ఈజీ అనేసి, బట్ కాదు. ఈ డిజైన్స్, ఈ మేకింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది ఎంత వర్త్ అనేసి. అవతల వాళ్ళకైతే, అంటే దీని గురించి ఏమీ తెలియని వాళ్ళకైతే ఏమీ తెలియదు, జస్ట్ మాటలు మాత్రమే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి మాటలు పట్టించుకుంటే మనం లైఫ్లో ముందుకైతే అస్సలు వెళ్ళలేము. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్కి డిజైన్ చేయడానికి 3 పార్ట్స్ అలాగా తీసుకున్నాను కదా. ముందు వీడియోస్లో ఆ 3 పార్ట్స్ ఎలా తీసుకున్నాను ఎట్లా అనేది నేను చెప్తానండి. ఇంకా కొన్ని టిప్స్ ఉంటాయి, ఇందులో ట్రిక్స్ కూడా ఉంటాయి, అవి కూడా షేర్ చేస్తాను మీతో. జూమ్ చేస్తూ పెట్టున్నా, జూమ్ అవ్వట్లేదు. సో ఇలా అయితే రౌండ్గా స్టిక్ చేసుకున్నా. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేశాక నెక్స్ట్ డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు ఇవి 7 కుందన్స్ కావాలి. చైన్ 3, 6, 7 ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ దీనికి పేస్ట్ చేయాలి. ఇలా మధ్యలోకి చూసి ఇలా స్టిక్ చేసుకోవడమే. ఇటు సైడ్ ఎలా స్టిక్ చేసామో ఇటు కూడా అలాగే స్టిక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం బేటా. ఫైనల్గా బ్యాంగిల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇంకా కంప్లీట్గా గ్లూ అనేది డ్రై అయిపోయాక బ్యాంగిల్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక 12 hours తీసుకుంటుంది గ్లూ అనేది డ్రై అవ్వడానికి. అప్పుడు మన అవుట్పుట్ అయితే చాలా, అంటే చాలా నీట్ ఫినిష్గా బాగుంటుంది. ఏ
ఇట్లా మనం మ్యాచింగ్ డ్రెస్కి అయినా శారీకి సింపుల్గానైనా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇట్లా వద్దు సింపుల్గా ఉంది అంటే మనం రెగ్యులర్గా వేసుకునే గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో అయినా చివర్లో అయినా వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇంకా ఇది లైట్ కలర్ మీద ఇలా వేసాను. అదే ఇంకా బ్రైట్ కలర్ అయితే డిజైన్ అనేది ఇంకా ఎలివేట్ అయ్యి చాలా బాగా అయితే కనిపిస్తుంది. కొందరికి బ్రైట్ కలర్స్ నచ్చవు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలా సింపుల్గా బాగుంటుంది. ఇప్పుడు ఇది కడాలా పెట్టుకొని ఇంకా ఇది ఉంది కదా ఇలా కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి 3 బంచెస్ లాగా వేద్దామనేసి అనుకున్నాను బ్యాంగిల్కి. సో ఇప్పుడైతే 1 బంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను 2 బంచెస్ కంప్లీట్ అయిపోయాక అండ్ బ్యాంగిల్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇక్కడ మా అబ్బాయి అయితే స్టాండింగ్ అటు ఇటు తిప్పుతున్నాడు. ఓకే నానే ఇక్కడ చూడండి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంతకుముందు నేను ఇవి 3 బంచెస్ తీసుకుంటాను ఈ డిజైన్ అని చెప్పాను కదా, అలా అయితే డిజైన్ అయితే లుక్ అయితే బాగా అనిపించలేదు. ప్లస్ ఇంకా బ్యాంగిల్ కూడా సరిపోవట్లేదు. ఇది 2.6 సైజు, అది మన 2.10 2.12 సైజ్ అయితే ఈ 3 బంచెస్ అనేది మంచిగా సరిపోతాయి. సో సరిపోవట్లేదు అనేసి ఇలా 2 బంచెస్ వేసి ఆ మిడిల్లో వచ్చేసి ఇలా చిన్న బంచ్ అనేది తీసుకున్నాను. ఇలా చాలా బాగుంది బ్యాంగిల్ వచ్చేసి. అండ్ ఇటు సైడ్ కూడా ఈ బంచ్ అయితే వేసేసాను. ఈ బంచ్ అయితే వేసేసా. చాలా బాగుంది బ్యాంగిల్ అయితే చూస్తే. ఇంకా దీన్ని పేర్ చేసుకుని చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడే చేసాం డిజైన్ కాబట్టి కొంచెం కంప్లీట్గా డ్రై అయిపోయాక అయితే మళ్ళీ ముందుకు వస్తాను. అప్పుడు చూపెడతా బ్యాంగిల్ అనేది ఎలా ఉందనేసి. ఇంకో బ్యాంగిల్ కూడా చేసి చూపెడతాం. లుక్ అయితే ఇది పూర్తిగా డ్రై అయ్యాక ఎక్సలెంట్గా ఉంటాయి. చాలా నీట్ ఫినిష్తో అయితే స్టిక్ చేసేసాను. చాలా బాగున్నాయి పేర్ అయితే. వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా మిడిల్లో మన గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే సూపర్గా ఉంటాయి. చూసాను కదా కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అవుతే ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇదైతే ఇప్పుడే చేశాను, సో అందుకని దానికి స్టిక్ అయింది. ఏం పర్లేదు మళ్ళీ వేద్దాం. సో ఇలా అన్నమాట బ్యాంగిల్ డిజైన్ అయితే. చూడండి ఇలా నీట్గా ఉంది. పూర్తిగా డ్రై అయిపోయాక మీకు అది చూపిస్తాను.